హలో అండి. చాలా టేస్టీ అండ్ ఈజీగా పచ్చి రొయ్యల కూర నేనెలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. నేనిక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. 3 యాలకులు, 2 ఇంచుల చెక్క, జీలకర్ర, 2, 3 లవంగాలు, అలాగే 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసుకొని, మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని ఫ్రై చేయాలండి. నేను ఆల్రెడీ రొయ్యలు క్లీన్ చేసుకొని, ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు, పసుపేసి ఉడకబెట్టుకుంటే బావుంటది. అలాగే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకుంటే కూరకి మంచి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ వస్తదండి. నీచు వాసన అనేదే ఉండదనమాట ఇలా చేయటం వల్ల. ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసనంతా పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 టమాటాలు నేనిలా ప్యూరీ చేసుకున్నాను. 3 టమాటాల్ని ఇలా వేసేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి అట్లా అనమాట. వేసేసుకొని ఇది కూడా టమాటా పచ్చి వాసనంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా! మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. వాటర్ అంతా ఎగిరిపోయి టమాటా కూడా మగ్గిపోయింది మనకి. ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు, ఇంకా అలాగే రాళ్ళ ఉప్పు తీసుకున్నానండి. రాళ్ళ ఉప్పు వేయటం వల్ల కూరకు కూడా మంచి టేస్ట్ వస్తది. సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు యూజ్ చేయండి. లేకపోతే సాల్ట్ వేసుకోండి. ఇట్స్ ఓకే. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక అర టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా మీ రుచికి తగ్గట్టు కారం తీసుకోండి. నేనిక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాననమాట. ఇది ఎక్కువ స్పైస్ ఉండదు. ఇంకా టేస్ట్ బావుంటది ఈ కారము. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత రొయ్యలు వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఆ క్లిప్పు పోయింది. అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను. ఆ తర్వాత వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత 1 ½ టీ స్పూను గరం మసాలా తీసుకున్నాను. ఇది తీసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేయాలి స్టవ్ మీదే. చాలా అండి ఈజీ అనమాట. నీచు వాసన అనేది ఉండదు. చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బావుంటది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? చాలా సింపుల్ అండ్ ఈజీ వంటలు మన ఛానల్‌లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.